నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను తరంగిణి. ఇక డీటెయిల్స్ చూస్తే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు తీరం దగ్గర తుఫాన్ తరహా వాతావరణం ఉందని అంటున్నారు. వచ్చే 7 రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈరోజు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఏపీ, తెలంగాణలో ఎండతో పాటు చాలా చోట్ల మేఘాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, మధ్యాహ్నం 3 తర్వాత దక్షిణ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, కల్వకుర్తి, దేవరకొండ దగ్గర మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి దక్షిణ, పశ్చిమ రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. నగరం మొత్తం కుండపోత వాన పడింది. ఆకస్మికంగా మొదలైన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట పాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట, అమీర్పేట్, సికింద్రాబాద్, కుకట్పల్లి, రాయదుర్గ, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కోటి, నారాయణగూడ పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రాయదుర్గం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈసారి ముందుగానే రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాలు మే 19న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. కేరళను రుతుపవనాలు మే 31న తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది మే 31న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.